హాయ్ ఫ్రెండ్స్, నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్. ఈరోజు మనం పిక్సెల్ ల్యాబ్ యాప్ను ఉపయోగించి ఇంత అందమైన లోగోని ఏ విధంగా తయారు చేయాలో ఇప్పుడైతే ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను. మీరు మాత్రం ఈ వీడియోని స్కిప్ చేయకుండా ఫుల్గా చూసేయండి. ముందుగా మీ మొబైల్ ఫోన్లో పిక్సెల్ ల్యాబ్ యాప్ను డౌన్లోడ్ చేసుకోండి. డౌన్లోడ్ చేసుకొని ఓపెన్ చేస్తే ఇంటర్ఫేస్ మనకి ఈ విధంగా కనిపిస్తుంది. ఫస్ట్ ఇక్కడ షేప్స్ అనే ఆప్షన్ మీద క్లిక్ చేసుకొని రేడియస్ మీద క్లిక్ చేసుకోండి. ఈ విధంగా రౌండ్ షేప్ అయితే వస్తుంది. ఆ తర్వాత ఈ షేప్ని కాపీ చేసుకోండి. సో ఈ విధంగా చేసిన తర్వాత ఇప్పుడు ఫస్ట్ మనం తీసుకున్న షేప్ని డ్రాగ్ చేసుకొని దానికి బ్లాక్ కలర్ అప్లై చేసుకోండి. సో కలర్ ఆప్షన్ మీద క్లిక్ చేస్తే మనకి ఇంటర్ఫేస్ ఈ విధంగా కనిపిస్తుంది. ఆ తర్వాత బ్లాక్ కలర్ తీసుకోవాలి. ఆ తర్వాత సెకండ్ రౌండ్ మీద క్లిక్ చేసుకోండి. దానికి ఆల్రెడీ వైట్ కలర్ అప్లై ఉంది కాబట్టి దాన్ని ఇప్పుడు నేను ఏ విధంగా డ్రాగ్ చేస్తున్నానో మీరు కూడా అదే విధంగా డ్రాగ్ చేసుకోండి. ఈ విధంగా ఈ 2 షేప్స్ అనేవి సెట్ చేసుకున్న తర్వాత లేయర్ మీద క్లిక్ చేసుకోండి. ఇప్పుడు ఈ 2 రౌండ్స్ని మనం మెర్జ్ చేయాల్సి ఉంటుంది. దాని గురించి సెంటర్లో ఉన్న ఆప్షన్ మీద క్లిక్ చేసి ఓకే మీద క్లిక్ చేసుకోండి. ఇప్పుడు 2 రౌండ్స్ సింగిల్ రౌండ్ అయిపోయింది. సో ఇప్పుడు ఏం చేయాలంటే ఇలా సైడ్కి స్క్రోల్ చేసి ఎరేజ్ కలర్ ఒక ఆప్షన్ కనిపిస్తుంది, దాని మీద క్లిక్ చేసుకోండి. క్లిక్ చేసుకుంటే ఇలా మనకి ఒక షేప్ అయితే క్రియేట్ అవుతుంది. సో ఇప్పుడు ఈ షేప్ని కాపీ అనే ఆప్షన్ మీద క్లిక్ చేసి కాపీ అయితే చేసుకోండి. చేసి నేను ఏ విధంగా అడ్జస్ట్ చేస్తున్నానో మీరు కూడా అదే విధంగా అడ్జస్ట్ అయితే చేసుకోండి. ఈ విధంగా సెట్ చేసిన తర్వాత ఇప్పుడు ఒక్కొక్క లేయర్కి కలర్ అయితే అప్లై చేయాల్సి ఉంటుంది. సో దాని గురించి ఫస్ట్ లేయర్ మీద క్లిక్ చేసుకోండి. క్లిక్ చేసుకొని కలర్ అనే ఆప్షన్ మీద క్లిక్ చేయండి. అప్పుడు మనకి ఇంటర్ఫేస్ ఈ విధంగా కనిపిస్తుంది. ఇక్కడ చూడండి రకరకాల కలర్స్ అయితే ఉంటాయి. సో వీటిలో మనకు నచ్చిన కలర్ అయితే తీసుకోండి. నేనైతే బ్లూ కలర్ తీసుకుంటున్నాను. అలాగే రెండో షేప్ కూడా కలర్ ఇవ్వాలి కాబట్టి మరలా దాని మీద క్లిక్ చేసుకొని కలర్ అనే ఆప్షన్ మీద క్లిక్ చేసుకోండి. క్లిక్ చేసిన తర్వాత ఇలా కింద స్క్రోల్ చేస్తే రకరకాల కలర్స్ అయితే కనిపిస్తాయి. నేను ఇక్కడ లైట్ ఎల్లో కలర్ అయితే తీసుకుంటున్నాను. సో మీరు కూడా అదే తీసుకోండి, లేదంటే మీకు నచ్చిన కలర్ అయితే తీసుకోండి. సో ఈ విధంగా అడ్జస్ట్ చేసిన తర్వాత ఇప్పుడు ఈ 2 షేప్స్ మూవ్ అవ్వకుండా ఉండాలి అంటే మనం ఏం చేయాలి అంటే వాటిని మెర్జ్ అయితే చేసుకోవాలి. సో దాని గురించి ఏం చేయాలంటే లేయర్ మీద క్లిక్ చేసుకోండి. ఇక్కడ కనిపిస్తున్న ఫస్ట్ ఆప్షన్ మీద క్లిక్ చేసుకొని బాక్స్ టిక్ చేయండి. మధ్యలో కనిపిస్తున్న ఆప్షన్ మీద క్లిక్ చేసి ఓకే బటన్ మీద క్లిక్ చేస్తే ఈ 2 షేప్స్ కూడా మెర్జ్ అయిపోతాయి. కాబట్టి ఇవి ఎటు మూవ్ చేసినా కానీ సింగిల్గానే మూవ్ అవుతుంది. ఆ తర్వాత లేయర్ సింబల్ మీద క్లిక్ చేసుకొని ఈ షేప్కి లాక్ చేసేసి హోల్డ్లో పెట్టేసుకోండి. మనకి ఇది కనిపించదు. నెక్స్ట్ మనం ఏం చేయాలి అంటే టెక్స్ట్ ఆప్షన్ మీద క్లిక్ చేసేసుకొని ఇక్కడ పెన్సిల్ సింబల్ కనిపిస్తుంది కదా, దాని మీద క్లిక్ చేసుకొని ఇప్పుడు లోగోకి మనం ఒక నేమ్ అయితే ఇవ్వాల్సి ఉంటుంది. ఇక్కడ మన ఛానల్ నేమ్ కానీ లేదా మీకు నచ్చిన ఏ నేమ్ అయినా ఇక్కడ ఇచ్చుకోండి. సో నేనైతే నా పేరులోని PR అయితే ఇక్కడ ఇస్తున్నాను. సో మీరు కూడా ఇవ్వండి. ఈ విధంగా ఇచ్చిన తర్వాత దీని సైజ్ పెంచుకోండి. ఆ తర్వాత ఏం చేయాలంటే ఈ టెక్స్ట్కి ఫాంట్ స్టైల్ అయితే మార్చుకోవాలి. సో దాని గురించి AB అనే ఒక ఆప్షన్ కనిపిస్తుంది కదా, దాని మీద క్లిక్ చేసుకోండి. క్లిక్ చేస్తే ఇక్కడ నెంబర్ ఆఫ్ టెక్స్ట్ స్టైల్స్ అయితే వస్తూ ఉంటాయి. సో వీటిలో మీకు నచ్చిన స్టైల్ని అయితే మీరు తీసుకోండి. లేదు అనుకుంటే ఫాంట్స్ విడిగా డౌన్లోడ్ చేసుకొని ఇక్కడ అప్లోడ్ అయితే చేసుకోవచ్చు. వాటిని కూడా యూజ్ చేసుకోవచ్చు. ఇప్పుడు చూడండి నేను ఇక్కడ నాకు నచ్చిన ఒక ఫాంట్ స్టైల్ని అయితే తీసుకున్నాను. సో మీరు కూడా మీకు నచ్చిన ఫాంట్ స్టైల్ని తీసుకొని ఓకే మీద క్లిక్ చేస్తే ఆ టెక్స్ట్కి అయితే అప్లై అయిపోతుంది. ఈ విధంగా ఫాంట్ స్టైల్ ఇచ్చిన తర్వాత ఇప్పుడు దీన్ని సెంటర్కి ఈ విధంగా డ్రాగ్ చేసుకొని ఇందాక మనం హోల్డ్లో పెట్టుకున్న లోగో ఏదైతే ఉందో దాన్ని లాక్ తీద్దాం. దాని గురించి ఇక్కడ లేయర్ మీద క్లిక్ చేద్దాం. క్లిక్ చేస్తే మనకి ఇంటర్ఫేస్ ఈ విధంగా కనిపిస్తుంది. లాక్ తీసాను, హైడ్ సింబల్ తీసేసాను. సో ఇప్పుడు ఏం చేస్తున్నానంటే ఆ షేప్ మధ్యలో ఈ టెక్స్ట్ని అయితే అడ్జస్ట్ చేస్తున్నాను. సో ఈ విధంగా అడ్జస్ట్ చేసిన తర్వాత ఇప్పుడు PR అనే టెక్స్ట్కి కలర్ ఇవ్వాలి. సో దాని గురించి ఇక్కడ టెక్స్చర్ అని చెప్పేసి ఒక ఆప్షన్ ఉంది కదా, దాని మీద క్లిక్ చేసుకుంటే మన గ్యాలరీలో మనం ఆల్రెడీ డౌన్లోడ్ చేసి పెట్టుకున్న రకరకాల బ్యాక్గ్రౌండ్స్ అయితే ఉంటాయి. ఒకవేళ మీరు డౌన్లోడ్ చేసుకోకపోతే డౌన్లోడ్ చేసుకొని మీ గ్యాలరీలో సేవ్ చేసుకొని ఉంచుకోండి. ఇప్పుడు ఇక్కడ నేను ఒక బ్యాక్గ్రౌండ్ అయితే అప్లై చేశాను, కానీ ఇక్కడ నేను ఇచ్చిన బ్యాక్గ్రౌండ్ కలర్ ఆ టెక్స్ట్కి ఏమాత్రం సెట్ కాలేదు. సో కొంచెం డల్గా అనిపించింది. అందువల్ల నేనేం చేస్తున్నానంటే మరలా టెక్స్చర్ అనే ఆప్షన్ దగ్గరికి వచ్చి
ఆ ఇమేజ్ని డిలీట్ చేసేస్తున్నాను, అంటే ఆ టెక్స్చర్ని డిలీట్ చేసి మరలా కొత్త బ్యాక్గ్రౌండ్ అయితే తీసుకుంటున్నాను. సో దీని గురించి మరలా నా గ్యాలరీని ఓపెన్ చేసుకొని ఇక్కడ నాకు నచ్చిన మరో బ్యాక్గ్రౌండ్ అయితే తీసుకుంటున్నాను. సో మీరు కూడా మీ గ్యాలరీలో మీకు నచ్చిన ఒక కలర్ని అయితే సేవ్ చేసుకొని దాన్ని అయితే ఇప్పుడు ఈ టెక్స్ట్కి అయితే అప్లై చేసుకోండి. సో నేనైతే ఇక్కడ ఈ కలర్ని అయితే తీసుకున్నాను. తీసుకొని టిక్ కలర్ మీద క్లిక్ చేస్తే ఇంటర్ఫేస్ ఈ విధంగా ఉంది. సో ఇది చూడడానికి చాలా బ్యూటిఫుల్గా ఉంది. సో ఈ విధంగా సెట్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఈ మూడింటిని మెర్జ్ చేసుకోవాలి. సో షేప్ అండ్ టెక్స్ట్ ఈ రెండింటిని మెర్జ్ చేసుకోవాలి. సో దీని గురించి మెర్జ్ ఆప్షన్ మీ అందరికీ వచ్చిందని నేను అనుకుంటున్నాను. ఈ విధంగా మెర్జ్ చేసిన తర్వాత ఇప్పుడు ఇది సింగిల్ ఇమేజ్గా కన్వర్ట్ అయిపోయింది. ఆ తర్వాత ఇప్పుడు మనం ఇలా కిందకు స్క్రోల్ చేస్తే షాడో అని చెప్పేసి ఒక ఆప్షన్ వస్తుంది చూడండి. సో ఈ లోగోకి ఇప్పుడు షాడో అయితే అప్లై చేద్దాం. కాబట్టి ఇలా సైడ్ స్క్రోల్ చేస్తే షాడో ఆప్షన్ ఉంది, ఎనేబుల్ చేసుకుంటే ఇక్కడ రకరకాల కలర్స్ అయితే కనిపిస్తాయి. సో నేనైతే ఇక్కడ షాడో కలర్స్ మారుస్తున్నాను. నాకైతే ఇక్కడ బ్లాక్ కలర్ కొంచెం పర్ఫెక్ట్గా ఉన్నట్టు అనిపించింది. సో దాన్ని అయితే అప్లై చేసుకుంటున్నాను. అదేవిధంగా ఇలా కిందకు స్క్రోల్ చేస్తే కొన్ని ఆప్షన్స్ అయితే కనిపిస్తున్నాయి. అవన్నీ కూడా నేను చేసిన విధంగా అయితే చేయండి. సో లుక్ అయితే చాలా పర్ఫెక్ట్గా అయితే వస్తుంది. సో ఈ విధంగా చేసిన తర్వాత ఇక్కడ రైట్ మార్క్ మీద క్లిక్ చేస్తే అవన్నీ కూడా మన లోగోకి అప్లై అయిపోతాయి. సో చూడండి, నేను చేస్తున్నప్పుడు ఆ వేరియేషన్ గమనించండి, మీకే అర్థమవుతుంది. సో ఈ విధంగా ఇచ్చిన తర్వాత ఇప్పుడు ఏం చేయాలంటే ఈ ఇమేజ్కి బ్యాక్గ్రౌండ్ అయితే రిమూవ్ చేద్దాం. సో దాని గురించి ట్రాన్స్పరెంట్ అనే ఒక ఆప్షన్ అయితే ఉంటుంది, దాని మీద క్లిక్ చేసేసుకోండి. ఆ తర్వాత ట్రాన్స్పరెంట్ చేసేస్తాం. సో మన ఇమేజ్కి కొత్త బ్యాక్గ్రౌండ్ కావాలి, దాని గురించి మన గ్యాలరీలో ఒక కలర్ అయితే ఉంటుంది చూడండి, అది కూడా మనం సేవ్ చేసి పెట్టుకున్నది. దాని మీద క్లిక్ చేసి మీకు నచ్చిన కలర్ అయితే అప్లై చేసేసుకోండి. నేనైతే ఇక్కడ నాకు నచ్చిన కలర్ అయితే ఒకటి తీసుకుంటున్నాను. ఇక్కడ చూడండి, ఇక్కడ నెంబర్ ఆఫ్ కలర్స్ అయితే ఉన్నాయి. ఇవన్నీ నేను డౌన్లోడ్ చేసుకున్నాను. వీటిలో నాకు నచ్చిన కలర్ అయితే తీసుకుంటున్నాను. సో ఈ విధంగా తీసుకున్న తర్వాత ఓకే మీద క్లిక్ చేసేసి ఈ విధంగా డ్రాగ్ చేసేసుకోండి. డ్రాగ్ చేసేసుకున్న తర్వాత ఫుల్ స్క్రీన్ వచ్చేలా చూసుకోవాలి. ఈ విధంగా చేసిన తర్వాత ఒకసారి లేయర్ సింబల్ మీద క్లిక్ చేసి పిఆర్ అనే టెక్స్ట్ ఉంది కదా, ఇక్కడ ఎడిట్ ఆప్షన్ కనిపిస్తుంది, దాని మీద క్లిక్ చేసుకొని ఫ్రంట్ అనే ఆప్షన్ మీద క్లిక్ చేస్తే మనకి ఈ విధంగా ఫ్రంట్కి అయితే వచ్చేస్తుంది. సో ఈ విధంగా అడ్జస్ట్ చేసిన తర్వాత ఇప్పుడు మనం ఏం చేయాలంటే బ్యాక్గ్రౌండ్ ఈ లోగో రెండు కూడా మెర్జ్ అయితే చేద్దాము. దీని గురించి ఇక్కడ లేయర్ సింబల్ మీద క్లిక్ చేసేసుకోండి. ఆ తర్వాత మెర్జ్ ఆప్షన్ కనిపిస్తుంది కదా, దాని మీద క్లిక్ చేసేసుకొని ఓకే బటన్ మీద క్లిక్ చేయండి. సో క్లిక్ చేసిన తర్వాత మనకి ఇంటర్ఫేస్ ఈ విధంగా కనిపిస్తుంది. ఆ తర్వాత ఎంబోస్ ఆప్షన్ మీద క్లిక్ చేసుకొని ఎనేబుల్ చేసుకోండి. మనకైతే ఈ ఇమేజ్ ఈ విధంగా డిస్ప్లే అవుతుంది. సో చూసారు కదండి, మనం చేసిన ఈ లోగో ఎంత బ్యూటిఫుల్గా వచ్చిందో. ఈ వీడియో గురించి మీరేమనుకుంటున్నారో కామెంట్ రూపంలో తెలియజేయండి. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ షేర్ చేయండి. ఇలాంటి ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ గురించి మన ఛానల్ అయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.